కాంగ్రెస్ పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ గ్రామాలని ముత్యంలా తీర్చిదిద్దారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంప్ యార్డ్, వైకుంఠధామం ఏర్పాటు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలకి అవార్డులు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవార్డుల పేరే లేకుండా పోయిందని విమర్శించారు హరీష్ రావు. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతో ఆదర్శంగా అద్భుతంగా గ్రామాల్ని మనం తయారు చేసుకున్నాం. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చింది. 10 అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి.